హైదరాబాద్ లో ఈ నెల 7న జరిగే లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని తిమ్మాపూర్ మండల దళిత సంఘాల నాయకులు కోరారు. మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సంఘం భవనంలో అందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రతి గ్రామంలో నుండి ఇంటికో డప్పు ఊరుకో బస్సు బయలుదేరాలని, ఎస్సీ వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తే మాదిగలు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఉద్యమం ఇలా చివరి దశకు చేరుకున్నటువంటి సందర్భంలో మరి రేపు 7 తారీఖు నాడు జరిగేటువంటి కార్యక్రమంలో తిమ్మాపూర్ మండలం నుండి అధిక సంఖ్యలో మాదిగలు తరలి రావాలని చెప్పేసి ఈరోజు తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ కార్యకర్తల సమావేశం జరుపుకోవడం జరిగింది. దీనికి మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి తిమ్మాపూర్ మండలం ఉన్నటువంటి మాదిగలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఉందో మరి చివరి క్షణంలో తప్పకుండా వర్గీకరణ చేస్తామన్నటువంటి మాట స్పష్టమైన మాట ఇచ్చారు. కాబట్టి రేపు 7 తారీఖులో కూడా తప్పకుండా వర్గీకరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఒకవేళ వర్గీకరణ చేసినట్టుంటే అది విజయోత్సవ సభ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మండలంలో ఉన్నటువంటి మాదిగలు అధిక మొత్తంలో తరలి రావాలని చెప్పేసి హైదరాబాద్లో జరుగు 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం నేడు తిమ్మాపూర్ మండలంలో మాదిగ పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకత్వంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాదిగ ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామం నుంచి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమం నమస్కారం తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరుగు 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి మాదిగ బిడ్డ ఇంటికో డప్పు వేసుకొని ఊరుకో బస్సు తరలి వచ్చే విధంగా మాదిగ జాతి అంతా సిద్ధమై హైదరాబాద్లో జరుగు 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. మేము తెలంగాణ ప్రభుత్వానికి ఒకటి గుర్తు చేస్తున్నాం. సుదీర్ఘంగా 30 సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటంలో ఎన్నో సభల్లో లక్షల వేల మందితోని కార్యక్రమాన్ని చేసినాం. మా కార్యక్రమాన్ని సభను విజయవంతం చేయడం కోసం మాదిగలు మా 30 ఏళ్ల మా ఆవేదన మా ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసమే